హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. నేను ప్రతిరోజు నా మెడిటేషన్లో, నా ప్రేయర్లో యూనివర్స్కి మీ అందరి విషెస్ని కూడా నేను కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. మీరు ఏది అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు గెయిన్ చేయగలుగుతారు. హ్యాపీగా ఉండండి, బిలీవ్ చేయండి. ఖచ్చితంగా మా లైఫ్లో ఇది జరుగుతుంది, మేము అనుకున్నది సక్సెస్ఫుల్గా మేము రీచ్ అవుతాము అని ఒక నమ్మకం అయితే ఉంచండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్ మీకు ఇస్తుంది. సో అందరూ కూడా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారో వాళ్ళందరి కామెంట్స్ని నేను చదువుతున్నానండి. వాళ్ళందరి మెసేజెస్ని కూడా నేను చూస్తున్నాను. పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు కూడా రీడింగ్ యాజ్ యూజువల్గా రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎట్లా ఉంది, ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో నన్ను అప్రోచ్ అవ్వండి. మీరు కాల్లో ఉండగానే రీడింగ్ అయితే కంప్లీట్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, చక్కగా బెస్ట్గా ఉంటుంది. సో ఎవరికైనా అంత ట్రబుల్స్ ఉన్నా, స్ట్రగల్స్ ఉన్నా అట్లాంటి వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ చేయించుకోండి. అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతుంది అనేది మీకు ముందుగానే తెలుస్తుంది కదా. కానీ ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ అండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. పర్సనల్ రీడింగ్స్, పెయిడ్ రీడింగ్స్. సో ఇప్పుడు మనం చేసే రీడింగ్ అయితే జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. అంటే మీరు ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు. మీరు చూస్తున్న టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా చూడొచ్చు. జనరల్ టాపిక్ కాబట్టి ఎవరైనా కూడా రీడింగ్ని ఫాలో అవ్వచ్చు. సో రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అనేది మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి. ఇన్ కేస్ రెజనేట్ అయితే కంటిన్యూ చేస్తారు. ఎలాగో రెజనేట్ అవ్వకపోయినా కూడా మేము చూడాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే మీకు సంబంధించిన సజెషన్స్ కూడా రీడింగ్లో ఎక్కడో ఒక దగ్గర మీకు సంబంధించిన విషయాలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ యూనివర్స్ చెప్తుంది అంటే ఖచ్చితంగా మన లైఫ్లో మనకి ఏవైతే చేంజెస్ వస్తాయి అని చెప్తుందో అవన్నీ జరుగుతాయండి. సో మీరు ఇక్కడైతే ఒకటి మీరు యూనివర్స్కి ఏదైతే యూనివర్స్ ఇస్తుందో దాని అంతటికీ కూడా థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి. ఎక్కడైనా మనం తెలిసి తెలియక ఏమైనా మిస్టేక్స్ చేస్తాము, అందరం చేస్తాము. చెయ్యము మేము పర్ఫెక్ట్ అని మాత్రం ఎవరు అనుకోకండి. అంటే మనకి సంబంధించినంత వరకు మనం చేయలేదని అనుకుంటాం. కానీ మన డైలీ స్కెడ్యూల్లో మనం ఏదో ఒక మిస్టేక్ ఎవరికో ఒకరికి ఇబ్బంది ఇన్ కేస్ ఒక ఇన్సెట్కైనా ఇబ్బంది పెట్టే ఏదో ఒక ప్రొసీజర్ అయితే జరుగుతూ ఉంటుంది. మనం వండినప్పుడు కానీ, మనం ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ ఇట్లా. సో సారీ చెప్పుకోండి, యూనివర్స్కి సారీ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ చెప్పండి అని పదే నేను అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేయండి. ఖచ్చితంగా యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి. అందరూ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. మీకు ఏది కావాలి అనుకుంటారో దాన్ని స్ట్రాంగ్గా యూనివర్స్కి అయితే మీరు చెప్పుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా యూనివర్స్ మీకు తొందరలోనే ఇస్తుంది. 2 of Cups ఎనర్జీ ఇక్కడ ఎలా ఉందంటే ఎమోషనల్గా మీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా హ్యాపీ నిర్ణయాలు అయి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే రీయూనియన్స్ జరుగుతాయి. ఎవరికైతే మీ పార్ట్నరు మీ నుంచి దూరం అయ్యారు, లేకపోతే ఎవరికైతే సిచ్యువేషన్స్ వలన మీ మధ్య ఒక క్లాషెస్ రావడం కానీ, గొడవలు జరగటం కానీ, లేకపోతే ఇన్ కేసు ఏదైనా పెద్ద ఇష్యూస్లో దూరంగా ఉండటం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగే సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకి రీయూనియన్స్ జరుగుతాయి అని కూడా చెప్తుంది యూనివర్స్. అయితే నిన్న ఎవరో కామెంట్ చేశారు, వేరే వాళ్ళతో తిరిగి వచ్చేసిన తర్వాత, థర్డ్ పార్టీతో తిరిగిన తర్వాత నేను మళ్ళీ ఎలా యాక్సెప్ట్ చేస్తాను నా పార్ట్నర్ని, అలా యాక్సెప్ట్ చేయగలుగుతామా, మా మనసు అంగీకరిస్తుందా అని అడుగుతున్నారు. అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. ఎవరికైనా ఇక్కడ ఏది తీస్తున్నా నేను చెప్తున్నాను, ఎవరి సినారియోస్ వాళ్ళవి, ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళవి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి.
మీకు మీ పార్ట్నర్ మీద అమితమైన ప్రేమ ఉండి ఇంకా వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు మేము యాక్సెప్ట్ చేసుకుంటాము, మేము వాళ్ళని తీసుకుంటాము ప్రేమతో మళ్ళీ దగ్గరికి అని మీరు అనుకుంటే తీసుకోగలుగుతారు. లేదు 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 మేము మమ్మల్ని మోసం చేశారు కాబట్టి మాకు అదే పదే పదే గుర్తు వస్తుంది, మేము అసలు వాళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేసినా కూడా ఇట్లాంటి క్లాషెసే మాకు మళ్ళీ జరుగుతూ ఉంటాయి, మాకు అసలు కరెక్ట్ వేలో మేము ఇంకా ఉండలేము అని అనుకుంటే ఖచ్చితంగా మీ మనసు ఏదైతే చెప్తుందో అదే మీరు చేయగలుగుతారు. ఎందుకంటే మనం ఒకటి అనుకుని మనసులో బయటికి ఒకటి ఎక్కువ రోజులు నటించలేము. సో అది నేను చెప్తున్న విషయం. సో అది మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది. మీకేమనిపిస్తుందో మీరు మాత్రం అదే చేయగలుగుతారు. అంటే నేను చెప్పాననో లేకపోతే వేరే వాళ్ళు చెప్పారనో మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకండి. మీ ఒపీనియన్స్కి మీకు మీ ప్రయారిటీ మీకే ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎమోషనల్ కనెక్షన్స్ జరుగుతాయి, రీయూనియన్స్ జరుగుతాయి అని చెప్తుంది యూనివర్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎస్టాబ్లిష్డ్ అండ్ మీరు ఏదైతే ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్స్లో మనం మాట్లాడుకున్నాం కదండి, అదే బిజినెస్ రిలేటెడ్గా జాబ్ రిలేటెడ్గా కూడా మాట్లాడుకున్నట్లయితే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రయారిటీ కదండి, అందరికీ ఒకే ప్రయారిటీ ఉండదు. ఒక్కొక్కరు ఎమోషనల్ కనెక్షన్స్లో అనుకుంటారు. అయితే మా పార్ట్నర్ మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు, రీయూనియన్స్ ఎట్లా జరుగుతాయి అనేసి అని అనుకుంటారు చాలామంది. జరుగుతాయండి. యూనివర్స్ చెప్తుందంటే ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ రియలైజేషన్ జరుగుతుంది. అక్కడ వాళ్ళు అనుకున్నది ఏదో జరగదు. వాళ్ళ ఏ పర్సన్ మీద అయితే ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళారో వాళ్ళకి అక్కడ సర్వైవ్ అయ్యే ఇది ఉండదు, సిచ్యువేషన్ ఉండదు. లేదు అక్కడికంటే మీరే బెటర్ ఆప్షన్ అనుకొని వస్తారు. ఇట్లా కొన్ని విషయాల్లో థర్డ్ పార్టీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వాళ్ళు ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరైనా మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఆ డిస్టర్బెన్స్ని కూడా వాళ్ళు సాల్వ్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రాగలుగుతారు అని చెప్తుంది. నేను ఇంకో కామెంట్ చదివానండి. ముందు మనం కామెంట్స్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. ఎవరో నాకు కామెంట్ చేశారు, ఆల్రెడీ అందరూ చూసుకోవచ్చు ఆ కామెంట్స్లోకి వెళ్ళి. ముందు నాతో బాగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు 1 వీక్లో ఆ పర్సన్కి మ్యారేజ్, ఇంకా ఇప్పుడు ఆ మ్యారేజ్ ఆగిపోయి నా దగ్గరికి వస్తే బాగున్ను అని ఆమె కోరుకుంటున్నారు. అసలు అంత మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి అయితే అసలు మ్యారేజ్ వరకు వెళ్ళరండి, వేరే వాళ్ళతో మ్యారేజ్ వరకు వెళ్ళరు. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఎవరైనా సరే మనల్ని బాగా ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొడవ ఆడైనా సరే, గొడవలు పడినా తగువులు పడినా ఏదైనా మనతోనే ఉండాలని చూస్తారు. కొంతమంది ఎప్పుడైతే మనతోని ఏదో ఒక పంక పెట్టుకుని మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని వాడుకుని, అంటే ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ మనతో ఆడుకుని వెళ్ళిపోయి ఇంకొక మ్యారేజ్ వరకు వెళ్ళారంటే వాళ్ళు వచ్చినా మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అండి. అంటే మోసం చేసి, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారనో లేకపోతే ఇంకెవరో చెప్పారనో వెళ్ళిపోతే అది కరెక్ట్ ఎలా అవుతుందండి? మళ్ళీ మీరు వాళ్ళని ఎలా కోరుకుంటున్నారు? ఈరోజు మ్యారేజ్ అని చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి రేపు ఆ అమ్మాయితో కూడా కన్ఫర్మ్గా కరెక్ట్గా ఉంటారని ఏం లేదండి. ఎందుకంటే కొన్ని రోజులు ఆమెతో కూడా మోజు తీరిన తర్వాత, లేకపోతే అవసరాలు తీరిన తర్వాత, లేకపోతే డబ్బులు ఆ పర్సన్ దగ్గర అయిపోయిన తర్వాత ఏదో ఒకటి మళ్ళీ మీ దగ్గరికి రావడమో లేదా వేరే పర్సన్ ఎత్తుకోవడం చేస్తారు. ఒకటి ఎమోషనల్ కనెక్షన్స్లో కరెక్ట్గా ఉన్న పర్సన్ అయితే అసలు వేరే వాళ్ళతో మ్యారేజ్ వరకు వెళ్ళరు. సో ఎవరైతే ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్, కెరియర్ వైజ్ ఇట్లా చూస్తున్నారో అలాంటి వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్, మీరు 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఏం జరుగుతుందంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే లైఫ్లో మీరు సెలబ్రేషన్ మూమెంట్ ఏదైతే కోరుకుంటున్నారో, ఇప్పటివరకు మేము ఏం చేసినా మాకు కలిసి రావట్లేదు, మేము ఏం చేసినా మాకు మా బిజినెస్ కానీ డెవలప్ అవ్వట్లేదు, లేదా నాకు అనుకున్న జాబ్ రావట్లేదు అనుకుంటున్నారో మీ తొందరలోనే మీరు కోరుకున్న జాబ్ మీకు అయితే వస్తుందండి. అప్రిషియేషన్ కూడా దొరుకుతుంది, అంటే మీ పనికి తగిన గుర్తింపు అనేది దొరుకుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లా మీ రిలేషన్షిప్ని మీరు ఎస్టాబ్లిష్ ఇక్కడ
ఏం రీయూనియన్స్ జరుగుతాయి, లేకపోతే ఎమోషనల్గా మీరు ఎవరైనా ఇన్ కేస్ మీరు ఒంటరిగా ఉంటే మీరు వేరే పర్సన్తో కనెక్ట్ అవ్వడం కానీ, లేదా మిమ్మల్ని నచ్చుకునే పర్సన్ మీ లైఫ్లోకి రావడం కానీ ఇట్లాంటివి అయితే జరుగుతాయి. ఏదైనా రిలేషన్షిప్ వైజ్ ఒక మంచి వే అయితే మీకు పడుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీ రిలేషన్షిప్ ఇప్పుడు మీరు సింగిల్గా ఉన్నారనుకోండి, మీ పార్ట్నర్ మీ కొత్తగా మీ లైఫ్లోకి మీకు ఒక పార్ట్నర్ రాబోతున్నారు. చక్కగా మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావటం, ఒక న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో జరగటం, రిలేషన్షిప్ వైజ్ మీరు కోరుకున్నట్టుగా మీ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఒక ప్యూర్ లవ్ మీకు దొరకటం. అంటే సింగిల్గా ఎవరైతే ఉన్నారో, లేదా సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉండి మీకు బ్రేకప్స్ అయిపోయి సింగిల్గా ఉన్న వాళ్ళు, మీ లైఫ్లోకి ఎవరైనా పార్ట్నర్ రావాలి అని కోరుకుంటున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లా జరుగుతుందండి. ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతారు మీ పర్సన్తో. ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తితో మీరు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అది ఎస్టాబ్లిష్ కూడా అవుతుంది. అంటే మంచిగా మీది ఒక మంచి ప్యూర్గా, ఎలా అంటే ఎమోషనల్ కనెక్షన్స్లో ప్యూరిటీ ఉంటుంది. దాన్ని మీరు ఇంకా చక్కగా దాన్ని మెయింటైన్ చేయగలుగుతారు. పర్సన్ మిమ్మల్ని మంచిగా హ్యాపీగా ఉంచగలుగుతారు. ఎట్లా ఉంటుందంటే, చూసే వాళ్ళకందరికీ కూడా కొంతవరకు అసూయ పుట్టేలాగా, అంటే మీకు వాళ్ళు చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే అందరికీ అసూయ పుట్టేలాగా, అందరూ అమ్మో ఇంత మంచి ప్రేమ, ఇంత మంచిగా ఎమోషనల్ కనెక్షన్స్ వీరికి దొరికినాయా అంటే ఇంకా అంతకంటే లీస్ట్గానే అందరివి ఉంటాయి తప్ప మీ అంత గ్రేట్ఫుల్గా ఎవరివి ఉండవు. మీ అంత గ్రేట్గా ఎప్పుడే అసూయ పడతామండి ఎవరి మీద, ఎవరైనా అసూయ అలాంటివి, అంటే అసూయ అనకూడదు కానీ అసలు ఆ ప్రేమని కానీ ఆ ఎఫెక్షన్ కానీ చూస్తూ ఉంటే ఇంకెవరి దగ్గర ఇంత ప్రేమ చూడలేదేమో, అబ్బా వీళ్ళు భలే ఉంటున్నారు అన్నట్లు అనిపిస్తుంది. అలాంటి లవ్ మీకు దొరుకుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఎఫెక్షన్, అలాంటి ఎమోషనల్ కనెక్షన్స్ మీకు దొరుకుతాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి. అంటే మీ లైఫ్లో మంచిగా ఒక వేలో మీరు కోరుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరగబోతున్నాయి అనేది యూనివర్స్ మీకు సింబాలిక్గా మీకు మెసేజ్ అయితే పంపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా యూనివర్స్ సజెషన్స్, మనం చెప్తున్నవి కాదు కదండి, యూనివర్స్ మీకు ఇస్తున్నవి. సో ఇంకా ఎట్లా ఉంటుందంటే, ఇది ఎమోషనల్ కనెక్షన్స్. అదే మనం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, మీ కెరియర్ కానీ, మీ జాబ్ రిలేటెడ్గా కానీ మాట్లాడుకున్నట్లయితే ఎలా ఉంటుందంటేనండి, మీరు ఏదైతే ఒక ఉన్నత ప్లేస్కి, స్థానానికి కావాలి అనుకుంటున్నారు, ఒక జాబ్లోనే ఉన్నారనుకోండి, ఆ జాబ్ ఎలా ఉంటుందంటే మీదే హయ్యెస్ట్ పొజిషన్, మీ చేతుల మీదుగానే అందరికీ శాలరీస్ వెళ్తాయి, మీరే డెసిషన్ మేకర్, మీరు అనుకున్నట్లు అంత కీ పోస్ట్లోకి మీరు వెళ్తారు. అలాంటి పొజిషన్ మీకు రాబోతుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అదే బిజినెస్లో అనుకోండి, మీదే మంచి బిజినెస్, క్లిక్ అయ్యే బిజినెస్, అసలు మీ బిజినెస్లో మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఎవరు లేరు అన్నట్లు ఉంటుందంట. ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైతే మీరు సంపాదించినంత డబ్బు ఎవరు సంపాదించలేరు, అంత మంచిగా మీరు ఎర్నింగ్స్ ఉంటాయి, మీరు అంత మంచి సేవింగ్స్లో ఉంటారు, అంత ఇన్వెస్టర్ లాగా ఉంటారు, చక్కగా అంత మంచిగా మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుంది. అన్ని విషయాలలోనూ, ఎమోషనల్ కనెక్షన్స్ కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, కెరియర్ కానీ, అన్ని విషయాలలోనూ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి సక్సెస్ఫుల్ పర్సన్ కింద మీరు మారబోతున్నారు. అట్లాంటివన్నీ కూడా మీకు యూనివర్స్ క్రియేట్ చేయబోతుంది అనేది ఇక్కడ తెలుస్తుందండి. సో ఇంకా నెక్స్ట్ ఎట్లా ఉండబోతుందో చూద్దామండి. నెక్స్ట్ ఏం చెప్తుంది యూనివర్స్, మీకు అయితే మంచి టర్నింగ్స్ వస్తుంది, మంచి 5 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ ఎలా ఉంటున్నాయంటే, ఏదైనా మీ మధ్య ఒక స్ట్రగుల్ క్రియేట్ చేయాలని కానీ, కొంత ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు దాని వెనకాలే ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా తయారైపోతుంటుందండి. అంటే నేను మీకు ఇందాకే చెప్పాను, మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలాంటి ఒక లవ్ కానీ, ఒక ఎఫెక్షన్ కానీ, ఒక ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు ఇంత బాగున్నారని అందరూ అనుకోవడం కానీ, ఇట్లాంటివి జరుగుతాయి అని. అట్లాంటివి జరిగే సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా జరుగుతున్నప్పుడు ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు చెప్తాను కదా, ఒక దృష్టి పక్కన వాళ్ళు అమ్మో అని ఆశ్చర్యపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఇలా అనుకోవడం కానీ, ఏదైనా మిమ్మల్ని చూసి అబ్బా ఎంత మంచిగా, ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎలా ఉంటుందంటే, మంచిగా వెళ్తుంటామండి, వెళ్తుంటే
అక్కడ ఏదైనా ఒక మనకి తెలీదు మన పార్ట్నర్కి తెలీదు ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంటాయని. పక్కన వాళ్ళు ఏదైనా మధ్యలోకి వచ్చి మీ ఇద్దరి మధ్య మీరు అంత బాగుంటున్నారు, రిలేషన్షిప్ వైజ్ ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ మీరు ఇంత బాగుంటున్నారు అని చెప్పి మిమ్మల్ని కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని దూరం చేయాలని కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పెట్టాలని కానీ, ఇట్లాంటివి చాలా చాలా ట్రయల్స్ అయితే జరుగుతూ ఉంటాయంట. ఎందుకంటే ఏదైనా బాగున్నప్పుడు బాగా ఒక చెట్టు ఉంటుంది, కాయలు ఎక్కువ కాస్తాయండి, పళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ పళ్ళు ఎక్కువ ఉన్న చెట్టుకి అందరూ కూడా పళ్ళు కోసుకోవడానికి రాళ్ళు ఇసరడము, లేకపోతే ఏదైనా కర్ర పెట్టి కొట్టడము ఇట్లాంటివి చేసి దెబ్బలు ఎక్కడ పడతాయి, దానికే పడతాయి. అలాగే ఎవరైతే మంచిగా వెల్ సెటిల్డ్ ఉంటారో, మంచిగా ఎదుగుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళని కిందకి లాగేసేయాలి అన్నట్లు కూడా కొంతమంది ఆలోచనలు ఉంటాయి. అదే ఇక్కడ జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుంది. అది ఎలాగ ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, మీ జాబ్ రిలేటెడ్గా అయినా, ఏంటంటే జాబ్ రిలేటెడ్గా మీకు ఇంకా హయ్యెస్ట్ పొజిషన్ అని చెప్పుకున్నాం. అట్లాంటి పొజిషన్ వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తారంటే మిమ్మల్ని ఆ పొజిషన్ నుంచి కిందకి లాగేయాలని కానీ, లేకపోతే మీరు ఇంకా కరెక్ట్ ఫిట్ అవ్వలేదని కానీ, లేకపోతే మీ వర్క్ ఇంకా మంచిగా లేదని కానీ ఇలా చెప్పాలని ఎవరు ట్రై చేస్తారు? మీరు అంటే పడలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పక్కన ఎవరైతే ఉంటున్నారో మంచిగానే ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, వీళ్ళు మంచిగానే ఉంటారు కానీ వెనకాల పొగపెట్టేస్తూ ఉంటారు. అట్లాంటి పర్సన్స్ మీ లైఫ్లో ఉంటారు. అది ఎమోషనల్ కనెక్షన్ విషయంలోనూ ఉంటారు, కెరియర్లోనూ ఉంటారు, జాబ్ రిలేటెడ్గా ఉంటారు, బిజినెస్ రిలేటెడ్గా ఉంటారు, ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ ఉంటారు. జాగ్రత్త పడండి, ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్స్ చూపిస్తుంది యూనివర్స్. సో యూనివర్స్ చూపిస్తుంది అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి, మీరు అలాంటప్పుడు అలర్ట్గా ఉండాలి అనేది యూనివర్స్ అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చూస్తాం, 2 ఆఫ్ పెంటికల్స్ ఎలా ఉంటుందంటే ఈ టైంలో మీకు చాలా చాలా బ్యాలెన్స్ ఇక్కడ ఏం 2 ఆఫ్ పెంటికల్స్లో ఎలా అంటే అలాంటి టైంలో మీ మధ్య ఏమైనా ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో మీ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారో అని చెప్తున్నా. డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు మీ మధ్య ఏదైనా సిచ్యువేషన్స్లో ఏదైనా మీకు మీ పార్ట్నర్కి మధ్య అట్లాంటి కనెక్షన్స్ విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగించినప్పుడు మీకేం తెలివి ఉండాలి అని చెప్తుందంటే యూనివర్స్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతాయి కాబట్టి 2 ఆఫ్ పెంటికల్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోగల క్యాపబిలిటీ మీకు ఉండాలి, మీరు అది డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీకు ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది మన మంచిగా జరుగుతుంది, ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, ఎవరు మనల్ని ఏమారుస్తున్నారు, ఎవరు మన హ్యాపీనెస్ని దూరం చేయాలని చూస్తున్నారు, ఇట్లాంటివి తెలుసుకొని మనం బ్యాలెన్స్ చేసుకునే పొజిషన్ని పెంచుకోవాలి అనేది డెసిషన్స్, గుడ్ డెసిషన్స్ తీసుకోవాలి, మంచి డెసిషన్ మేకింగ్ ఉండాలి, బ్యాలెన్సింగ్ పవరు ఉండాలి మీలో అని యూనివర్స్ చెప్తుంది. అంటే అందరూ మనం ఇక్కడ చెప్పాను నేను మీకు, మీరు బాగా ఎమోషనల్గా మీరు మంచి పీక్ స్టేజ్లో ఉంటారు, మీరు కోరుకున్న పర్సన్ వస్తారు చక్కగా. కొన్ని సిచ్యువేషన్స్లో రీయూనియన్సే జరుగుతాయి, వెళ్ళిపోయిన పార్ట్నరే తిరిగి రావచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో బ్రేకప్స్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కొత్త పార్ట్నర్ వస్తారు. ఎలా ఉంటుందంటే మళ్ళీ రీకనెక్ట్ జరుగుతుంది. వాళ్ళు ఏదైతే హ్యాపీనెస్ కోల్పోయామనుకుంటారో అవన్నీ పొందుతుంటే అందరూ మన వాళ్ళే అనిపిస్తున్నట్టే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే రిలేటివ్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే కొలీగ్స్ అయినా ఉండొచ్చు, ఫ్రెండ్స్లో అయినా ఉండొచ్చు, బాగానే మంచిగానే ఉంటారు మీతో. కానీ వెనకాతల నుంచి మిమ్మల్ని బ్యాడ్ చేయాలని, లేకపోతే మీ ఎమోషనల్ కనెక్షన్స్ని వీక్ చేయాలని, లేదా మీ ఫైనాన్షియల్ స్టేటస్ని పాడు చేయాలని, లేదా మీ బిజినెస్ని, కెరియర్ని పాడు చేయాలని, ఇట్లాంటివి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో మీకు అదంతా తెలుస్తుంది అని యూనివర్స్ చెప్తుంది, తెలుస్తుంది. అట్లాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి, మీరు ఒక గుడ్ డెసిషన్స్లో ఉండాలి. ఏంటంటే గుడ్డిగా వాళ్ళందరూ మన వాళ్ళే కదా, మనకే చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు అని ప్రతి డెసిషన్ని, అందరూ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు. మీరు ఏదైతే బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తున్న సిచ్యువేషన్స్ వస్తాయో వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ పార్ట్నర్ అలాగా, మీ పార్ట్నర్ ఇలాగా, మీ పార్ట్నర్ ముందు పాస్ట్లో వేరొకరితో ఉన్నారు, తర్వాత ఇప్పుడు వాళ్ళతో బ్రేకప్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చారు అని ఇట్లాంటివి చెప్తారు. చెప్పినప్పుడు ఆల్రెడీ మీకు ఆ ఇన్స్టెన్స్ తెలిసినప్పుడు మీరేంటి, ఏది కరెక్టు ఏది రాంగు, ఓకే ఏది జరిగినా మేము వీళ్ళకి ప్రామిస్ చేశాము, మేము వీళ్ళతో ఉంటాము అని చెప్పాము అనే ఒక
ఆలోచన మీలో ఉండాలి. అదే విషయంలో మీ పార్ట్నర్కి కూడా ఉండాలి. అలానే ఇక్కడ అదే జరుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అయినప్పుడు మీరు ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి, డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకోగలగాలి అని యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ ముందుగానే ఎందుకు చెప్తుందంటే, ఏదైతే సిచ్యువేషన్స్ మంచి మూమెంట్స్ జరుగుతూ ఉంటాయో అక్కడే మళ్ళీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చూసే వాళ్ళలో అందరూ మంచిగానే ఉండరు కదండి. కొంతమంది ఎలా ఉంటారంటే, పక్కన వాళ్ళు ఏదైనా హ్యాపీగా ఉంటే వాళ్ళకి నచ్చదు, పక్కన వాళ్ళు ఏదైనా కొంచెం అందుకుంటున్నారు అంటే, వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి నచ్చదు. సో అట్లాంటి వాళ్ళు ఉంటున్నారు లైఫ్లో, మీ లైఫ్లో ఖచ్చితంగా పక్కన ఎవరో ఒకరు ఉంటున్నారు. అట్లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే 3 of Wands ఎట్లా ఉంటుందంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ లైఫ్లో ఏవైతే ఈ సిచ్యువేషన్స్ వస్తాయో ఆల్రెడీ యూనివర్స్ చెప్తుంది కాబట్టి, మీరు ఎలా ఉంటారంటే అన్నిటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోగలిగిన ఆ కేపబిలిటీని మీరు పెంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఏది జరుగుతున్నా ఎక్స్ప్లోరింగ్, అంటే మీరు ఎట్లా అయితే ఉండాలి అనుకుంటున్నారో, మీరు ఏదైతే హ్యాపీనెస్ని కోరుకుంటున్నారో ఆ హ్యాపీనెస్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ అందరూ చెప్పే ఆ సాడ్ థింగ్స్ కానీ, భయపెట్టే విధానాలను కానీ అవన్నీ కూడా మీ లైఫ్లో మీరు అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే మీ లైఫ్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే నెగిటివిటీని ప్రొడ్యూస్ చేద్దామని చూస్తున్నారు. అట్లాంటి నెగిటివిటీని మీరు తీసుకోకండి. మీరు హ్యాపీ మూమెంట్లో ఎలా అయితే మీరు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారో దాన్నే బిలీవ్ చేస్తూ దాంతోనే ముందుకు వెళ్ళండి అని చెప్తుంది యూనివర్స్. మనం ముందే అనుకున్నాం కదా, ఇట్లా ఎలా అంటే ఏదైతే మీరు గట్టిగా స్ట్రాంగ్ డెసిషన్స్తో ముందుకు వెళ్తారో ఆ డెసిషన్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటేనంట, అరే ఇంకా మనం ఏమి చెయ్యలేకపోతున్నాం, ఈ నెగిటివిటీని మనం స్ప్రెడ్ చేయలేకపోతున్నాం, వీళ్ళని మనం బ్రేక్ చేయలేకపోతున్నాం, లేకపోతే వీళ్ళ మధ్య ఎమోషనల్ కనెక్షన్స్ని మనం బ్రేక్ చేయలేకపోతున్నాం అన్నట్లు వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళే సైడ్కి తప్పుకుంటారు. మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారో అట్లాంటి హ్యాపీ మూమెంట్స్, అది ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా, కెరియర్లోనైనా, జాబ్ రిలేటెడ్గా అయినా, బిజినెస్ రిలేటెడ్గా అయినా, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లా మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకువెళ్తారు. మీరు అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి విషయంలో గుడ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇంకా బ్యాలెన్సింగ్ పవర్ని పెంచుకోవాలి. ఎవరు ఏది చెప్తే అది వినటం, ఎవరు ఏది చెప్తే అది నమ్మేయటం, ఎవరు ఏది అంటే చెప్తే నమ్మడం అంటే మంచి విషయాలు చెప్తే నమ్మడం వేరు, పక్కన వాళ్ళ గురించి నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కానీ, లేకపోతే మీ గురించి వేరే వాళ్ళ దగ్గర నెగిటివ్గా మాట్లాడటం కానీ, ఇట్లాంటి వాటిని మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు. యాజ్ యూజువల్ తెలుసుకున్నాక మీరు వాటిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ప్రతిదాన్ని తెచ్చి మీ లైఫ్ మీద మీరు రుద్దుకోకండి. దానివల్ల మీకు ఏదైతే ఇక్కడ హ్యాపీనెస్ మూమెంట్స్ ఉన్నాయో వాటిని మీరే పాడు చేసుకున్నట్లు అవుతుంది. సో మీరు అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు మీరు జాగ్రత్త పడండి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.